సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని సిగరెట్ తాగే ప్రతి ఒక్కరికి తెలిసినా అలవాటు మానుకోలేక ప్రమాదమని తెలిసినా ఖర్చు పెట్టి మరీ సిగరెట్లు తాగుతుంటారు ధూమపాన ప్రియులు. సిగరెట్లు తాగితే ఆరోగ్యం పాడవుతున్నా ఆ పొగబాబులకు తెలియకుండానే నకిలీ సిగరెట్ల మాఫియా నకిలీ సిగరెట్లను తయారు చేసి మార్కెట్లోకి వదిలేసి సిగరెట్లు తాగే పొగబాబుల ఆరోగ్యంపై చెలగాట మాడుతోంది ఓ నకిలీ సిగరెట్ల మాఫియా. ఏది ఒరిజినల్ బ్రాండో ఏది నకిలీ బ్రాండ్నో తెలియక అంతా ఒకటే కదా అని పొగ పీల్చుతున్న ధూమపాన ప్రియులను నిలువునా దోచేయడమే కాకుండా వారి ఆరోగ్యం పాడయ్యేందుకు కారణమవుతోంది ఆ మాఫియా. గత కొన్నేళ్లుగా నెల్లూరును కేంద్రంగా చేసుకుని ఇతర రాష్ట్రాలకు నకిలీ సిగరెట్లను సరఫరా చేస్తూ 100 కోట్లకు పడగలెత్తిన ఆ మాఫియా గుట్టు ఎట్టకేలకు రెట్టయింది. నకిలీ సిగరెట్ల తయారీ స్థావరంలోనే వారిని పట్టుకుని వారి నుంచి సుమారు 1,67,00,000 విలువైన సిగరెట్లతో పాటు పర్మిషన్ లేకుండా ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తున్న సిగరెట్లను కూడా పట్టుకున్నారు. తీగలాగితే ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న కోవూరు ఇనుమడుగు సెంటర్లోని ఓ ట్రాన్స్పోర్టులోని 38 లక్షల విలువైన సిగరెట్లను కూడా అధికారులు సీజ్ చేశారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఆదివారం నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది. నెల్లూరు నగరం రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద నుంచి రైల్వే ట్రాక్ కు వెళ్లే దారిలో ఓ స్థావరముంది. అక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నకిలీ సిగరెట్లను తయారు చేసి ఇతర రాష్ట్రాలు జిల్లాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇండియన్ మేడ్ సిగరెట్లు, మిడ్లాండ్ గోల్డ్, విమల్ ప్లాటినం, అలాగే గోల్డ్ స్టాగ్ సిగరెట్లను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా నిషేధిత ఇంపోర్టెడ్ బ్లాక్ సిగరెట్లను దిగుమతి చేసుకుని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో తయారు చేస్తూ మార్కెట్లో ఐటీసీ కంపెనీల ధరలకు విక్రయిస్తూ కోట్లు దోచుకుంటున్నారు. ఈ సిగరెట్లను చెన్నై, తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు ఇండియా వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా జనాల మధ్యలో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నట్లు అందర్నీ నమ్మించి మరీ ఈ ముఠా కోట్లు దోచుకుంటున్నారు. వీరు ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్సులు కట్టకుండా ప్రభుత్వ ఆదాయానికి గంటి కొడుతూ దోచుకుంటున్న వ్యవహారంపై సమాచారం అందుకున్న నెల్లూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 2 టీంలుగా ఏర్పడి నెల్లూరుతో పాటు కోవూరులోని గటి ట్రాన్స్పోర్టులలో తనిఖీలు చేపట్టారు. ఇందులో నెల్లూరు గోదాములో 1,67,00,000, కోవూరు ఇనుమడుగులో గటి ట్రాన్స్పోర్టులో 38 లక్షల విలువైన నకిలీ సిగరెట్లు గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఇంకా పూర్తి స్థాయిలో ఈ నకిలీ సిగరెట్ల వివరాలను సేకరిస్తున్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విష్ణురావు, నరసింహారావు, సుభాన్, కృష్ణప్రసాద్, వెంకట్రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.